సర్పంచ్ ఎన్నికల్లో చాలా వింతగా చూస్తూ ఉన్నాము. గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా చోట్ల ఏకగ్రీవం చేస్తున్నటువంటి సిచ్యువేషన్లు కనిపిస్తారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా చూస్తారు ఈ ఏకగ్రీవం అనే అంశాన్ని? ఇప్పుడు ఊర్లో ట్రాన్స్పరెంట్గా అందరూ పెద్దలు ఒక నిజాయితీగా ఏదైతే ఏకగ్రీవంగా అనుకున్న వ్యక్తి మంచి రికార్డు ఉంది, ఇంతకుముందు బాగా చేసిండు, లేకుంటే ఇప్పుడు బాగా చేస్తాడు, మంచి నడవడిక ఉంది ఆయనకి అని అందరూ కూడా ఏకగ్రీవంగా గ్రామస్తులందరూ నిర్ణయం చేస్తే అది చాలా మంచి పరిణామం. అది మనందరం ఆహ్వానించాల్సిందే. దానివల్ల ఏంటంటే ఎలక్షన్ ప్రాసెస్ లేకుండా, అనవసరమైన ఖర్చులు లేకుండా గ్రామ నాయకత్వం ప్రజాస్వామ్యపరంగా కూడా మంచిదే. కానీ ఇప్పుడు మనం వింటున్నది, మీడియా ద్వారా వింటున్నది ఏంటంటే మభ్యపెట్టడం, రకరకాల ప్రలోభాలకు గురి చేయటం, కులం వాడటం, మతం వాడటం, తర్వాత ఇంకా ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఆక్షన్ కూడా చేస్తున్నారని. ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వాళ్ళు క్యాండిడేట్ అని. ఏంటిది ప్రజాస్వామ్యమా? లేకుంటే డబ్బులు పెట్టి ఎవరు ఎక్కువ ఆర్థిక స్తోమత ఉంటే వాళ్ళు డబ్బులు పెట్టగలిగితే వాళ్ళని ఒప్పుకోవటం అనేది ఇది ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి అటువంటి వాళ్ళు గ్రామాభివృద్ధిలకు కూడా మనం ఎట్లా చేస్తారని అనుకుంటాం. కాబట్టి అటువంటివన్నీ వద్దు అనేది ఇటువంటి సివిల్ సొసైటీ, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లాంటి సివిల్ సొసైటీలు ఆలోచన చేస్తూ ఉన్నారు. వీళ్ళు బయటకు వచ్చిండ్రు, చాలామంది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇటువంటి సివిల్ సొసైటీ బయటకు వచ్చింది. నన్ను వీరు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా నన్ను ఇన్వైట్ చేసినారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. నా అభిప్రాయాలు చెప్పినాను. మీ ద్వారా కూడా అందరికీ నేను గ్రామస్తులకు కూడా, గ్రామంలో కూడా అందరికీ చెప్పేది ఏంటంటే వ్యక్తి యొక్క ఆయన నడవడిక, ఆయన యొక్క చరిత్ర, ఆయన ఏం చేసిండు, ఏం చేయగలడు, ఈయన నిజాయితీపరుడేనా అనేది ఆలోచన చేసి అటువంటి వ్యక్తి ఏకగ్రీవంగా గ్రామంలో వచ్చినట్లయితే ఎన్నుకోండి ఏకగ్రీవంగా. కానీ అట్లా కాకుండా డబ్బులు పెట్టి, కులం మతం పెట్టి అట్లా చేస్తే మాత్రం ఒప్పుకోవద్దు. అది ప్రజాస్వామ్యం కాదు, ఆ గ్రామానికి కూడా మంచిది కాదు. రీసెంట్గా ఒక సంఘటన కూడా జరిగింది. మన నల్గొండకు సంబంధించిన సంఘటన. ఒక సర్పంచి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి వెళ్తున్నటువంటి వారిపైన కొంత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చాలా వేరే విధంగా ప్రయత్నం చేశారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అది ఆ గ్రామంలో కదండి, ఏ గ్రామంలో కూడా అది సమ్మతం కాదండి. అది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటుంది. వాళ్ళని ఆపటం అనేది అది దౌర్జన్యం. అది ఏ పార్టీ అయినా, ఏ ఊర్లోనైనా అట్లాంటివి చేయకూడదండి, ఎవరు ఒప్పుకోకూడదు. ఎలక్షన్ కమిషన్ దీంట్లో ఏమన్నా చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుందా? అవును, అటువంటి ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి నిజానిజాలు ఉన్నట్లయితే తప్పకుండా చర్య తీసుకోవాలి.